అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష పార్ట్ 6. అత్తయ్యకి క్యాన్సర్ అన్న విషయం తెలిసిన అర్చన అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. 2 రోజులు ఉండి తనతో కూతురు పూజని ఢిల్లీ తీసుకువెళ్ళాలి అనుకుంటుంది అర్చన. అత్తయ్య నాకొక కోరిక ఉంది, తీరుస్తావమ్మా అని అడుగుతుంది. చెప్పండత్తయ్య, తీరుస్తాను అని అంటుంది అర్చన. నేను మహా అంటే 5-6 నెలలకు మించి బతకను. ఈ చివరి రోజుల్లో పూజ నా దగ్గర ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని అడిగింది అత్తయ్య. అత్తయ్య కోరిక విన్న అర్చనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అర్చన తటపటాయించినట్లు గుర్తించినటువంటి సదాశివం గారు, నాకు తెలుసమ్మా, కన్నబిడ్డకి దూరమై బతకడం ఎంత కష్టమో, కానీ పూజ మా ఆవిడికి ఊపిరైపోయింది. ఈమె ఆఖరి కోరిక తీర్చలేనిది కాదు. 4 రోజులు కాస్త భరించమ్మా. బతికిన 4 రోజులు ఆవిడ కాస్త శాంతిగా ఆనందంగా బతకగలిగితే నాకు కాస్త ఓదార్పు. మా కోసం ఒప్పుకోమ్మా అని ప్రాధేయపడుతున్నట్లు మామయ్య గారు అడిగేసరికి ఇంకా కాదనలేకపోయింది అర్చన. స్కూలు నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన పూజ తల్లి దగ్గరికి ఆప్యాయంగా వెళ్ళలేదు. అది చూసిన అర్చన పూజ దగ్గరికి వెళ్ళి, మా పూజ పెద్దదైపోయిందే అంటుంది. నువ్వు కొత్త డాడీని తెచ్చుకున్నావని డాడీ కూడా కొత్త మమ్మీని తెచ్చుకున్నారు అంది పూజ. ఆ మాటలకి అర్చన షాక్ అవుతుంది. నీకివన్నీ ఎవరు చెప్పారు అని అడుగుతుంది. నాకెందుకు తెలియదు ఇవన్నీ, నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ నేను చూస్తున్నాను కదా అని ఏదో పెద్ద ఆరిందలా మాట్లాడుతుంది పూజ. చిన్నపిల్లకి ఈ విషయాలన్నీ ఎవరో ఎక్కిచ్చి చెప్తున్నారు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సర్లే తల్లి, ఎలా చదువుతున్నావు అని అడిగింది అర్చన. బాగా చదువుతున్నాను అంది పూజ. ఇక తర్వాత రోజు అర్చన పూజని అయిష్టంగానే ఆ ఇంట్లో వదిలిపెట్టి ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. 4 నెలల తర్వాత శకుంతలాదేవి అత్తయ్య చనిపోయిందన్న వార్త తెలియగానే కొడుకు అభిషేకుని తీసుకుని వెంటనే అక్కడికి వచ్చింది అర్చన. సదాశివం గారు అంత పెద్ద మనిషి, అంత గంభీరంగా ఉండే ఆయన కూడా కుల్లి కుల్లి ఏడుస్తున్నాడు. అర్చన రాగానే, చూశావా అమ్మా, నన్నెలా ఒంటరి వాడిని చేసి తన దారి తాను చూసుకుందో అంటూ చిన్నపల్లాడిలా ఏడ్చాడు. ఇంటి నిండా జనం ఉన్నారు. అందరి మధ్య అర్చన ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడిక ఈ ఇంట్లో తనెవరని వచ్చిందన్నట్లు కొందరు, ఆశ్చర్యంగా మరికొందరు, అనుమానంగా కొందరు అర్చనని చూపులతోనే కాల్చేస్తున్నట్లు ఉరిమి ఉరిమి చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో పరాయిదానిలా ఏ బంధువనో చెప్పుకోవడానికి కాక, ఏ పని చెయ్యాలో, ఏ పని కల్పించుకోవాలో, అలా మౌనంగా ఉండాలో అర్థం కాక తెకమక పడుతూ ఉంటుంది అర్చన. ఆడపడుచు బంధువులు హేళనగా చూడటం తప్ప అర్చనని ఎవరూ పలకరించలేదు. ఇక ఆ రోజు రాత్రి అర్చన మామయ్య దగ్గరికి వెళ్ళి, ఇక బయలుదేరతాను మామయ్య గారు, పెద్ద కర్మ రోజు వస్తాను అని అంటుంది అర్చన. అర్చన బాధను అర్థం చేసుకున్న ఆయన అభిమానంగా తల నిమిరి, ఇంతమంది ఉన్నా నీ ఉండటం వల్ల నాకెంతో ఓదార్పుగా ఉందమ్మా. నిన్నెప్పుడూ కోడలిగా అనుకోలేదు. నువ్వు నా కన్న కూతురు లాంటి దానివి. ఈ 10 రోజులు ఉండమ్మా, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు. ఇక అక్కడ ఉండటం తప్పలేదు అర్చనకి. పూజకి అక్కడ అంతా గందరగోళంగా ఉన్నా తనకి కూడా అర్థమయ్యింది, నాయనమ్మ ఇక తిరిగి రాదు, ఈ ఇంట్లో తాతయ్య ఒక్కడే ఉండాల్సి వస్తుంది అని అర్థమైంది పూజకి. తాతయ్య, నానమ్మ చచ్చిపోయింది కదా, నన్నిక్కడ ఉండనియ్యవా అంటూ మధ్యాహ్నం తాతగారి పక్కకు వెళ్ళి అడిగింది పూజ. ఆయన గబాలున మనవరాలిని గుండెలకు అదుముకున్నాడు. నా తల్లి అంటూ ఏడుపు మొదలుపెట్టాడు మామయ్య గారు. నిన్ను ఉండనియ్యకపోవటం కాదమ్మా, నీకు కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? స్నానం చేయించాలి, తలదువ్వాలి, అన్నం పెట్టాలి, టైంకి స్కూలుకు పంపించాలి, ఇవన్నీ చేయడానికి నాయనమ్మ లేదు కదా అంటాడు సదాశివం గారు. ఏం, వంటావిడుంది కదా,
నాకు స్నానం చేయటం వచ్చు, రెడీ అవ్వటం వచ్చు, నేనిక్కడే ఉంటాను తాతయ్య ఆశగా అంది పూజ. అది గాదు తల్లి, ఆడపిల్లవి. నీకేం కావాలో చూడడానికి ఇక్కడ ఆడవాళ్ళెవరూ ఉండరు. నేను బయటికి వెళ్ళినా ఒక్కదానివే ఒంటరిగా ఉండాలి. అంతేకాకుండా మీ అమ్మ ఇంకా ఎన్ని సంవత్సరాలని నిన్ను వదిలిపెట్టి ఒంటరిగా ఉంటుంది? నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అంటాడు సదాశివం గారు. అయ్యో తాతయ్య, అమ్మకి కొత్త డాడీ ఉన్నాడు, కొత్త తమ్ముడున్నాడు. నేను లేకపోయినా ఏం అవ్వదు అమ్మకి. తాతయ్య, నేను నీతోటే ఉంటాను తాతయ్య మారం చేస్తూ అంది పూజ. పూజ మాట్లాడిన విధానానికి కొంత ఆశ్చర్యంగా అనిపించింది సదాశివం గారికి. ఇక్కడ ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడుతుంది కానీ కన్న తల్లి దగ్గరికి మాత్రం వెళ్ళాలి అనుకోవటం లేదు. ఏదో ఆలోచిస్తున్న సదాశివం గారిని ఇక ఇబ్బంది పెట్టకూడదు అని, తాతయ్య నాకు పని ఉంది వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తుంది పూజ. పూజ బయటకు వెళ్తుంటే, పిచ్చి పిల్ల మాతో బాగా అలవాటైపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే బెంగగా ఉన్నట్లుంది అని చిన్నగా ఆందోళన పడతాడు సదాశివం. బయటకు వచ్చిన పూజ నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటాను, ప్లీజ్ మమ్మీ నన్ను తీసుకెళ్ళొద్దు అని ప్రాధేయపడుతున్నట్లు అడుగుతుంది. బాగుందమ్మా, ఆయన్ని చూసేవాళ్లే లేరు, మళ్ళీ ఆయనకి నువ్వు తోడొకటా? నువ్వు ఆడపిల్లవి, నిన్ను ఆయన దగ్గర వదిలేసి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? అయినా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక నేను నిన్ను వదిలిపెట్టి ఉండను. పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు నాతో బయలుదేరు. మీ డాడీ అక్కడ స్కూల్లో నీకు అడ్మిషన్ కూడా రాయించాడు అని అంటుంది అర్చన. ఏ డాడీ రాయించాడు అని పెద్ద కళ్ళు వేసుకొని అడుగుతుంది. అర్చన కాస్త తడబడి, ఏ డాడీ ఏమిటే, నా దగ్గరుండే డాడీ అంది కాస్త కటువుగా. ఇంత పిల్ల హస్తమాను నిలేస్తున్నట్లు అలా అడిగేసరికి అర్చనకు కోపం వచ్చింది. నేను ఆ డాడీ నాకొద్దు, నాకు ఆ డాడీ అవసరం లేదు, నేను మా డాడీ దగ్గరే ఉంటాను అని ఇంకా ఏదో అనబోతుంటే ఆ మాటలు విన్న సదాశివం గారు, పూజ నువ్వు అలా మాట్లాడకూడదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండాలి, నువ్వు అమ్మతోనే వెళ్ళాలి అని చెప్పి సముదాయిస్తాడు సదాశివం గారు. ఏంటి మామయ్య గారు, ఈ పూజ ఇలా మాట్లాడుతుంది? పట్టుమని 7 ఏళ్ళు కూడా లేవు, నాకెందుకో భయంగా ఉంది మామయ్య గారు అంటుంది అర్చన. ఈ కాలం పిల్లలు మనం చిన్న పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకన్నీ తెలుసమ్మా. వాళ్ళ స్కూళ్ళల్లో పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరూ ఉంటారు కదా, తనకెందుకు ఈ కొత్త డాడీ అని సందేహాలు ఎక్కువైపోయాయి. అంతే, ఏమీ లేదు. నీ దగ్గర 4 రోజులు ఉంటే అన్నీ సర్దుకుంటాయి, నువ్వేమీ కంగారు పడమాకు అని అర్చనకి ధైర్యం చెబుతాడు. తర్వాత రోజు ఢిల్లీలో టాక్సీ దిగి సామాన్లతో లోపలికి వచ్చిన అర్చన వెనకాలే ఉన్న పూజని చూసి, వెల్కమ్ హోమ్ పూజ అంటూ నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు రాజేష్. రాజేష్ని చూడగానే పూజ బిక్కముఖం వేసుకుని అర్చన కొంగు చాటున దాంకుంది. దానికి రాజేష్, కొన్ని రోజులు పోతే నేను అలవాటవుతాలే అనుకుని పక్కకు జరిగి తన కొడుకు అభిషేక్ని ఎత్తుకున్నాడు. పూజకి తాతగారి ఇల్లు వదిలి రావటం ఇదే మొదలు. కొత్త చోట, కొత్త మనుషులు, ఆఖరికి తల్లి కూడా కొత్తగా అనిపించటంతో బెరుకుగా చూస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది పూజ. పూజకి అంతా కొత్తగా ఉన్నట్లుంది. సీరియస్గా కోపంగా ఉందే అన్నాడు వంటింట్లో కాఫీ కలుపుతున్న అర్చన దగ్గరికి వెళ్ళి రాజేష్. వచ్చే ముందు పూజ చేసిన గొడవ, ఏడ్చిన ఏడుపు, మాట్లాడిన విధానం మొత్తం రాజేష్కి చెప్పి బాధపడుతుంది. రాజేష్ కాసేపు ఆలోచించి, నువ్వేమీ బాధపడకు, కొత్త కదా, 2 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి రాజేష్ అర్చనకి ధైర్యం చెప్తాడు. పూజకి అర్చన స్నానం చేయిద్దామని తన గదిలోకి వెళ్ళి పద స్నానం చేయిస్తాను అంటుంది. పూజ తల్లి చెయ్యి విదిలించి, నేను పోసుకుంటాను, నాకొచ్చు, నువ్వు బయటికి వెళ్ళు అంది మొండిగా, తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి తల్లిని చూస్తూ. ఆ చూపుల్లో, ఆ కళ్ళల్లో మొండితనం, అదొక రకం తెగువ కనపడ్డాయి అర్చన. ఒక్క నిమిషం అర్చన అచేతనంగా నిలబడిపోయి మరలా మౌనంగా వంటగదిలోకి వస్తుంది.
అర్చన వాళ్ళ పక్క ఫ్లాట్‌లో ఉన్న మెహతా కుటుంబంతో అర్చన తన బాధ మొత్తాన్ని చెప్పుకుంటుంది. పూజ అసలు మాట్లాడటం లేదు, తన దగ్గరికి రానివ్వటం లేదని చెప్పి ఏడుస్తుంది అర్చన. ఆ మాటలకి చిన్న పిల్లలు మనస్తత్వం వేరువేరుగా ఉంటాయి అర్చన. దానికే అంత బాధపడతావా ఏంటి? నా కూతురు తన్మయ, మీ అమ్మాయి ఇద్దరూ దాదాపు ఒకే వయసు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే తెలియకుండా మనందరితో కలిసిపోతుంది. పూజని తీసుకొని మా ఇంటికి రా అని అంటుంది మెహతా. సరేనని పూజని తన్మయతో మాట్లాడమని చెప్పి తన్మయ ఇంట్లో వదిలిపెడుతుంది. పూజ తన్మయతో బాగానే మాట్లాడింది. ఇద్దరు పుస్తకాలు, స్కూల్ గురించి, వాళ్ళిద్దరికున్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి బాగా కబుర్లు చెప్పుకుంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి అర్చనని, రాజేష్‌ని చూస్తే మాత్రం మొఖం ముడుచుకుంటుంది పూజ. పూజ ఆ రోజు రాత్రి ఏడుస్తూ తన గదిలో నిద్రపోయింది. మర్నాడు ఉదయం పాలు తాగుతున్న కూతురు ఏడ్చినట్లు ఉబ్బిన ముఖం చూసి, ఏంటమ్మా ఏడ్చావా? ఏమైంది? అంటూ పూజను దగ్గరికి తీసుకోబోయింది. కానీ తల్లి ముందు బయటపడటం ఇష్టం లేక తల పక్కకు తిప్పుకొని మౌనంగా ఉంటుంది. ఏమైందమ్మా? ఎందుకు ఏడ్చావు? నాకు చెప్పు అని అర్చన తల పట్టుకునేసరికి పూజ విసురుగా తల పక్కకు తీసి, ఏం లేదు అని చెప్తున్నాను కదా, నన్నెందుకు విసిగిస్తున్నావంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి దేవుడా, ఈ పిల్ల ఎన్ని రోజులకి ఇక్కడ అలవాటు పడుతుంది? మాతో సరదాగా ఎప్పుడు కలిసి తిరుగుతుంది అని బాధపడుతుంది అర్చన. పూజని ఆ రోజు తన్మయ్య స్కూల్లోనే జాయిన్ చేసి వచ్చారు. స్కూల్కి వెళ్ళి వస్తున్న దగ్గర నుంచి పూజలో కొంచెం మార్పు మొదలయ్యింది. ఉదయం లేవటం, గబగబా తయారై స్కూల్కి వెళ్ళటం, సాయంత్రం వచ్చి హోంవర్క్ చేసుకోవటం, ఆడుకోవటం, నిద్రపోవటం, అలా రోజంతా బిజీగా ఉండటం వల్ల తను కొంచెం క్రమంగా మారుతుంది. అక్కడున్న పరిసరాలకు కూడా అలవాటు పడుతుంది. కానీ ఏది జరిగినా రాజేష్‌తో మాట్లాడదు. అర్చన కొడుకు అభిషేక్‌ని పట్టుకోదు. అంతేకాకుండా పూజ ఆ ఇల్లు తనది కానట్టు, చుట్టపు చూపుగా 4 రోజులు ఉండడానికి వచ్చిన బంధువు వల్లే ఏం పట్టించుకోకుండా, కల్పించుకోకుండా మూతి ముడుచుకొని ఉంటుంది. అర్చన ఏదన్నా అడిగినా ముభావంగా సమాధానం చెప్తుంది. రాజేష్ వైపు అసలు చూడనే చూడదు. పూజ వచ్చి 2 నెలలు అవుతున్నా తను ఇంట్లో కొత్తగానే ప్రవర్తిస్తుంది. వచ్చిన మొదట్లో క్రమేపీ అలవాటు పడుతుంది అనుకున్నది కానీ ఇంకా ఇప్పుడు మొండిగా తయారయింది. పూజలో అసలు మానసిక సంఘర్షణ ఏంటో అర్చనకి, రాజేష్‌కి అర్థం కావట్లేదు. కానీ ప్రతిరోజు పూజ అలా ముభావంగా ఉండటం వల్ల అర్చన మానసికంగా చాలా బాధపడుతుంది. అర్చన బాధపడటం చూసి రాజేష్ కూడా బాధపడుతున్నాడు. అర్చన, పూజకి నేను డాడీ అవటం ఇష్టం లేనట్లుంది. తను చూసినప్పుడల్లా తన ముఖంలో నా మీద తిరస్కారం కనపడుతుంది. నేనెంత ప్రేమగా మాట్లాడాలని చూసినా నా ముఖం వైపు కూడా చూడటం లేదు. అసలు ఆ పిల్లని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అని అర్చనతో బాధపడతాడు రాజేష్. అతని మాటల్లో కూడా రాజేష్‌కి బాధ కలిగింది అని అర్థమైంది. ఏమైందండి? అది చిన్నపిల్ల. దాని గురించి మీరు పట్టించుకొని బాధపడతారా ఏంటి? మీకన్నా మంచి డాడీ దొరకరు. మీరేమీ బాధపడకండి అని రాజేష్‌తో మాట్లాడి, రాజేష్ ఆఫీస్‌కి వెళ్ళాక పక్క అపార్ట్మెంట్‌లో ఉన్న మెహతా ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. మెహతా కూడా చాలాసేపు ఆలోచించి, సరే అర్చన, నువ్వేమీ కంగారు పడకు. పూజ, తన్మయ ఈ మధ్య చాలా మంచి స్నేహితులయ్యారు. తన్మయిని ఎలాగైనా సరే పూజ మనసులో ఏముందో కనుక్కోమని చెప్తాను. తన్మయ చెప్పిన తర్వాత అసలు మనం ఏం చేసి పూజను మార్చాలో ఆలోచిద్దామని అంటుంది. సరే మెహతా, ఏదో ఒకటి చేసి పూజ మాలో కలిసిపోయేలా చెయ్యి. రోజు రోజుకి మా ఇంట్లో నరకంగా ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళం మొఖాలు కూడా సరిగ్గా చూసుకోవటం లేదు. ఏదో తెలియని బాధ, మానసిక శాంతి కలగనివ్వటం లేదు అని అర్చన అంటే, సరే నువ్వేమీ కంగారు పడకు. పూజ దగ్గర నుండి ఎలా సమాచారం తెలుసుకోవాలో తన్మయికి అన్నీ వివరంగా చెప్పి పంపిస్తాను అని అంటుంది మెహతా. ఆ రోజు రాత్రి
భోజనం చేయడానికి డాడీని పిలువమ్మా అని పూజకి చెప్తే పూజ రాజేష్ గదిలోకి వెళ్ళి అంకుల్ మిమ్మల్ని మమ్మీ రమ్మంటుంది అని అంటుంది పూజ. ఆ మాటలకి అర్చన మనసు బాధతో విలవెల్లాడిపోతుంది. ఇన్ని రోజులైనా రాజేష్ని డాడీ అని పిలవడానికి పూజ మనసు అంగీకరించటం లేదు. దానితో భోజనాలు అయిపోయిన తర్వాత పూజతో మాట్లాడాలి అనుకుంటుంది అర్చన. నిద్రపోయే ముందు అమ్మా పూజ, నేను నీతో మాట్లాడాలి, నీ మనసులో ఏముందో కొంచెం చెప్పు తల్లి అని అంటుంది అర్చన. అర్చన అన్న మాటలకి పూజ కాస్త వింతగా చూసింది. పూజ, నీకేమైందే? అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అదోలా ఉంటున్నావు, అసలు మాట్లాడటం లేదు, ఎందుకు ఇలా తయారయ్యావు అని తల నిమురుతూ అడుగుతుంది అర్చన. పూజ తల్లి వంక మళ్ళీ అదొక రకమైన చూపు చూస్తుంది. నీ మనసులో అసలేముందో చెప్తే కానీ నేనేమీ చెయ్యలేను అని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది అర్చన. నాకు ఇక్కడ బాగాలేదు మమ్మీ, నేను తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాను అంది ఆశగా. ఎందుకు బాగాలేదు? కారణం చెప్పు, నీకేం తక్కువయింది? తల్లి దగ్గర కంటే ఇంకెవరి దగ్గరైనా బాగుంటుందా చెప్పు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది అర్చన. పూజ దానికి సమాధానం చెప్పలేదు. నాయనమ్మ లేదు, తాతగారు ఒంటరిగా ఉండాలి, నిన్నక్కడ చూసేవాళ్ళు ఎవరూ లేరు తల్లి. అంతేకాదు తాతయ్య గారు ఒంటరిగా ఉన్నారని మీ మేనత్త సరళ అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు హైదరాబాదులో ఉన్నారు అని అంటుంది అర్చన. అయితే తాతయ్య అత్తయ్య వాళ్ళింట్లో ఉన్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళి ఉంటాను అంది పూజ. కోపంగా అర్చన, నీకసలు బుద్ధి లేదు, ఎవరో ఇంటికి వెళ్ళి ఉంటానంటావు గాని సొంత అమ్మింట్లో ఉండడానికి ఇష్టమేమైంది? డాడీ నిన్ను బాగానే చూసుకుంటారు కదా అని అంటుంది అర్చన. ఆ మాటలకి ఈయన మా డాడీ కాదు అని ఉక్రోషంగా కోపంగా అంటుంది పూజ. నీకు రాజేష్ డాడీ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అంతే కోపంగా అర్చన అడుగుతుంది. ఎందుకంటావేంటి? అందరికీ సొంత డాడీలు ఉండగా కొత్త డాడీలంటూ లేరు. నువ్వొక్కదానివే ఇలా కొత్త డాడీని తీసుకువచ్చావు. అందరూ మమ్మీలు డాడీలు కలిసి ఉంటారు, నువ్వు మాత్రం ఎందుకు కొత్త డాడీని తెచ్చుకున్నావు అని కసిగా అంటుంది పూజ. అర్చన ఆ మాటలకి తెల్లబోయింది. 7 ఏళ్ల పిల్ల అలా అడిగేసరికి ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడిపోయి తన కోపాన్ని ఆవేశాన్ని ఆపుకొని మౌనంగా తల ఉంచుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అర్చన. ఈ మాటలు అన్నీ వింటున్న రాజేష్ కూడా ఏం చెప్పాలో అర్థం కాక తను కూడా మౌనంగానే ఉన్నాడు. ఇక తర్వాత రోజు కూడా టిఫిన్ సరిగ్గా చేయకుండా మౌనంగానే స్కూల్కి వెళ్ళిపోతుంది పూజ. మెహతా తన కూతురు తన్మయ్యతో పూజతో ఎలా మాట్లాడాలో, పూజ మనసులో ఏముందో అన్నీ వివరంగా తెలుసుకొనిరా, అలా తెలుసుకొని వస్తే పూజని అర్చనాని కలపొచ్చు, అర్చన అంటే బాధపడుతుందని తన్మయ్యకి అన్నీ వివరంగా చెప్తుంది. సరే అమ్మ, మధ్యాహ్నం భోజన సమయంలో పూజని అన్నీ అడిగి తెలుసుకొని సాయంత్రం వచ్చి చెప్తాను అని అంటుంది తన్మయ్య. మెగత తన్మయ్య ఎలాగైనా ఈ పని చేసి పెడితే అర్చనని పూజని కలపాలి అని అనుకుంటుంది. నిజంగానే పూజ తన మనసులో ఏమనుకుంటుందో తన్మయ్య తెలుసుకోగలదా? అర్చన పూజ ఇద్దరూ ఒక్కటవుతారా? లేదా ఏదో తెలియని ఆలోచనల వల్ల పూజ అర్చనాని దూరం చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. అగ్ని పరీక్ష తరువాయి భాగం పార్ట్ 7.